పోస్టల్ బ్యాలెట్ ఒక్కసారి మా ఢిల్లీ కొలీగ్ శివతో కూడా మాట్లాడదామండి అక్కడ నుంచి. ఎందుకంటే అక్కడ ఇంకా పోస్టల్ ఇంతసేపు ఉండదు, బేసిక్గా 8:30 దాటింది, ఈవీఎం ఓపెన్ చేశారని అనుకుంటున్నాను నేను. సో 18 సమానం అయిందండి, 18 సమానం. ఇక్కడ యామిని గౌడ్ గారు కొంత ఉత్సాహంగా చూస్తున్నారు, కొంత స్టార్టింగ్ చూసినప్పుడు రిజల్ట్ కొంత వెనుకబడి పడేటప్పటికి ఆటోమేటిక్గా నీరసంగా ఉంటుంది, ఆ నిరుత్సాహం వస్తుంది. కానీ తాజాగా వచ్చిన అప్డేట్ చూడండి ఒకసారి. 37 స్థానాల్లో మనకి ప్రస్తుతానికి ఉన్న ఫలితాలను చూస్తే 37 స్థానాల్లో 19 స్థానాల్లో బీజేపీ ఉంటే 18 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక స్థానంలోనే ఉంది. సో ఆమ్ ఆద్మీకి బీజేపీకి మధ్య ఒకే ఒక స్థానం తేడా కనిపిస్తోంది. చాలా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీతో సమానంగా దూసుకొస్తోంది. సో మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే బీజేపీ 20 స్థానాల్లో లీడింగ్లో ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీ 18 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అది మళ్ళీ 19 మా వాళ్ళు అప్డేట్ చేశారు. సో వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది. వన్ సైడెడ్గా అయితే లేదు, వన్ సైడెడ్గా అయితే ఎన్నికల రిజల్ట్ లేదు అనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. సో నెక్ టు నెక్ కనిపిస్తోంది. సో రఘురామ్ గారు అన్నట్టుగా ఈవీఎం రిజల్ట్ ఇంకా స్టార్ట్ అయిందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. ఒకసారి మనీష్ సిసోడియా వెనకంజలో ఉన్నారు జంగ్పురా నుంచి. అట్లాగే కల్కాజీలో ఆతిషి ప్రెసిడెంట్ సీఎం పైన బీజేపీ అభ్యర్థి లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎర్లీ ట్రెండ్స్లో బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. ఇక్కడ ఢిల్లీ సీఎంఏ వెనకంజలో ఉన్నారు, కొంత ఇబ్బందికరమైన అంశం ఇది. పోస్టల్ బ్యాలెట్లో మనీష్ సిసోడియా అండ్ ఢిల్లీ సీఎం ఆతిషి ఇద్దరు కూడా వెనకంజలో ఉన్నారు. కల్కాజీలో ఆతిషి ఉన్నారు, జంగ్పురాలో మనీష్ సిసోడియా వెనుకంజలో ఉన్నారు. ఆ 2 చోట్ల కూడా బీజేపీ అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ఎందుకంటే ఆతిషి మీద రమేష్ బిదూరి లీడ్లో ఉన్నారు. సో రమేష్ బిదూరి మొదటి నుంచి కూడా కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తూ వస్తున్నారు, సీఎంను ఓడిస్తానని కూడా ఆయన ప్రకటన చేశారు. సో ఇప్పుడు ఆతిషి వెనుకంజలో ఉన్నారు. సో రమేష్ బిదూరి లీడ్లో మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నారు. సో ప్రస్తుతం అంతున్న రిజల్ట్ ప్రకారం 44 స్థానాల్లో 24 స్థానాల్లో బీజేపీ లీడ్లో కనిపిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ 19 స్థానాల్లో లీడ్లో కనిపిస్తోంది. సో ఈ రెండింటి మధ్య గ్యాప్ అనేది 5 స్థానాలు కనిపిస్తూ ఉన్నాయి మనకి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే ఎక్కడా కూడా దరిదాపుల్లో మనకు కనిపించట్లేదు. యామిని గారు ఎలా చూస్తారు? సో పోటాపోటీగా బీజేపీతో సమానంగానే దూసుకొస్తోంది, మధ్య మధ్యలో కొంత వెనకబడుతోంది. తప్పకుండా ఈవీఎంల లెక్క నేను ఇందాక చెప్పినట్టు ఈవీఎంలో స్టార్ట్ అయినాక కూడా మనం దీని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు 2015లో కావచ్చు, 2020లో కావచ్చు, సరే మాకు వచ్చిన సీట్స్ 67, 62 ఆ లిమిట్లో వచ్చినాయి. బట్ మరీ ఎక్కువ సీట్స్ అనకుండా కంపల్సరీ గవర్నమెంట్ ఫామ్ చేసేటట్టు కనీసం కంఫర్టబుల్గా వి వోంట్ టు 45 సీట్స్ అని నేను అనుకుంటున్నా అండి. యామిని గారు చెప్పండి. 45 సీట్స్ అనేది కంపల్సరీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంటుందని మేము అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాం అండి. గవర్నమెంట్ కంపల్సరీ ఆమ్ ఆద్మీ పార్టీయే ఫామ్ చేస్తుందని మా అభిప్రాయం. ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళినప్పుడు కానీ చూసినప్పుడు కానీ మేము ఒక తెలంగాణ నుంచి కూడా చాలా మంది ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్స్ కానీ మేము కానీ వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రజల అభిప్రాయం తెలుసుకున్నప్పుడు కానీ కొంత అనేది ప్రెషర్ ఉంది బీజేపీ వాళ్ళ నుంచి. మాకు లేదు అని ఏం చెప్పట్లేదు, ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి మేమే గవర్నమెంట్లో ఉన్నామని కావచ్చు, లేకపోతే కొన్ని అరెస్ట్ల లాంటి విషయాలు కావచ్చు, ఇలాంటివన్నీ కొంత ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నా కూడా గవర్నమెంట్ని ఫామ్ చేసే అన్ని సీట్స్ మేము కైవసం చేసుకుంటామని మా గట్టి నమ్మకం అండి. ఎందుకు 40 స్థానాలు అని చెప్తూ ఉన్నారు? గత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు మీ పార్టీ 67 స్థానాల్లో దూసుకుపోయింది. అంతకుముందు ఎన్నికల్లో కూడా 60కి పైగా స్థానాలు వచ్చాయి. ఈసారి 45 తగ్గించి చెప్తున్నారు. 2017లో 67 సీట్స్ వచ్చినాయి, 2020లో 62 సీట్స్ వచ్చినాయి. ఆ టైంలో ఉన్న మాకు అంటే నేను అదే చెప్తున్నా, కొన్ని మైనస్ పాయింట్స్ అనేవి ఈసారి మాకు రావడం జరిగింది. అంటే లిక్కర్ స్కామ్ కావచ్చు, బీజేపీ వాళ్ళు మా మీద వేసినటువంటి ఇలాంటి విషయాలు కావచ్చు, నెక్స్ట్ కొన్ని అంశాల ద్వారా మేము 45 సీట్స్ అనేది కంఫర్టబుల్గా గెలుచుకుంటామని మేము అనుకుంటున్నాం. స్కాన్ కంపల్సరీగా ఒక ముఖ్యమంత్రిని కొన్ని నెలల తరబడి మిగతా డిప్యూటీ సీఎం కానీ వీళ్ళందరినీ జైళ్ళకు పంపినప్పుడు ఎక్కడో కొంచెం ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల కొద్దిగా ఎక్కడో వ్యతిరేకత ఉందని స్పష్టంగా తెలుస్తుంది. సో అందువలన నేను 45 సీట్స్ అనేది కంఫర్టబుల్గా, నేనేమి 45 కంపల్సరీ అనట్లేదు, కంఫర్టబుల్గా 45 సీట్స్ అనేది వస్తాయని నేను అభిప్రాయపడుతున్నాను.
ఇంకా ఈవీఎం అయితే ఓపెన్ కాలేదని తెలుస్తుంది అప్డేట్ ప్రకారం. ఇప్పటివరకు అందుతున్న అప్డేట్ అంతా కూడా పోస్టల్ బ్యాలెట్దే అని తెలుస్తుంది. పోస్టల్ బ్యాలెట్లో 47 స్థానాలకు సంబంధించి బీజేపీ 28 స్థానాల్లో లీడ్లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 18 స్థానాల్లో లీడ్లో కనిపిస్తోంది. సో కాంగ్రెస్ అయితే ఒకే ఒక స్థానంలో లీడ్లో కనిపిస్తోంది. సో కొంత డామినేషన్ అనేది బీజేపీది కనిపిస్తోంది. 28 స్థానాల్లో బీజేపీ పోస్టల్ బ్యాలెట్లో. ఇది కేవలం మళ్ళీ మీరంతా కూడా నోట్ చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఇది కేవలం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించే. ఇంకా ఈవీఎంలు ఓపెన్ కాలేదు. ఈవీఎంలు ఓపెన్ చేయడానికి కొంత ప్రాసెస్ ఉంటుంది. అది కొంత